సెంటర్ లో చెడుగుడు మార్చాల్సిందే అంటోన్న మాధవ్. మొన్న లెనిన్ సెంటర్ పేరు మార్చాలన్న మాధవ్ ఇప్పుడు జిన్నా టవర్ సెంటర్ పేరు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు జిన్నా టవర్ జోలికొచ్చినా ఆయన చిహ్నం తొలగించాలని చూసినా గుంటూరు ఘాట్ ఏంటో చూపిస్తామంటున్నారు వైసీపీ నేతలు. అయితే వైసీపీకి కౌంటర్ ఇచ్చారు బీజేపీ నేతలు. ఎవరండి జిన్నా? ఆయన చరిత్ర తెలుగు వారికి ఎందుకు, భారతీయులకు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ గుంటూరు ఘాటు చూపిస్తే తాము పల్నాడు పౌరుషం చూపిస్తామంటున్నారు కమలనాథులు. బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్ ఆంధ్రప్రదేశ్ లో కొత్త రకం రాజకీయం మొదలుపెట్టారు. కూటమిలో ఉంటూనే కొత్త పంథాలో ముందుకు వెళ్తున్నారు ఆయన. పక్క దేశం మూలాలు మన దేశంలో ఎందుకని ప్రశ్నిస్తున్నారు. గుంటూరులో బానిస చిహ్నమైన జిన్నా టవర్ అవసరమా అని అడిగారు. త్వరలోనే ఆ టవర్ పేరు మారుస్తామన్నారు మాధవ్. దేశంలో ఏవైతే బానిస చిహ్నాలు ఉన్నాయో ఇప్పటికీ కూడా మారకుండా ఉన్నాయి. మన ప్రాంతంలో కూడా, ముఖ్యంగా గుంటూరులో కూడా మనకు సాధారణంగా ఎవరైనా మన ఇంటిపై దోపిడీ చేసి మనని ఆక్రమించుకొని తన పేరు పెట్టుకున్న తర్వాత ఈ యొక్క ఇల్లు ఖాళీ చేసి మనకు అప్పచెప్పిన తర్వాత మనని ఎవరైతే దురాక్రమణ చేశారో, మనని బానిసగా చేశారో వాడి పేరు పెట్టుకొని విర్రవీగే జాతి ప్రపంచంలో ఏది లేదు. దురదృష్టం ఏంటంటే మనం ఆ పేరే పెట్టుకొని మనం ప్రయత్నం ముందుకు తీసుకునే పరిస్థితి. తప్పనిసరిగా ఈ యొక్క అమృత కాలంలో ఏవైతే బానిస చిహ్నాలు ఉన్నాయో వాటి రూపం మారే విధంగా ఒక పెద్ద ప్రయత్నం జరిగింది. అయితే మాధవ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు వైసీపీ నేత గులాం రసూల్. జిన్నా టవర్ జోలికి వస్తే గుంటూరు ఘాటు ఎలా ఉంటుందో చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. మీరు గుంటూరులో చేసినటువంటి వ్యాఖ్యలు వెంటనే తక్షణమే ఉపసంహరించుకోవాలి. లేదు, కాదు, కుదరదు, మేము ఉద్యమం చేస్తాం, మేము ఎదురు తిరుగుతాం, మేము ధర్నాలు చేస్తాం, మేము పేరు మారుస్తాం అని మీరు గనక ఇక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే నేను మాధవ్ గారికి సూటిగా ఒక్కటే చెప్తా ఉన్నా, సార్ ఇది గుంటూరు ఘాటు యొక్క విషయం మీరు ముందుగా తెలుసుకోండి. వైసీపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు గుంటూరు బీజేపీ నేతలు. మీరు గుంటూరు ఘాటు చూపిస్తే తాము భారతీయ పౌరుషం ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు. జిన్నా చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏదైనా ఉంది అంటే అది మీరు తెలుసుకోవాలి. జిన్నా అనే ఒక నరహంతక ముఠాకి సంబంధించినటువంటి ఒక తీవ్రవాద లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి, దేశాన్ని విభజన చేయడానికి ప్రధానమైనటువంటి కారకుడైనటువంటి వ్యక్తి. ఆ చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి కానీ భారతదేశ పౌరులకు కానీ లేదు. అది తెలుసుకోవాల్సినటువంటి అగత్యం అవసరం ఏదైనా ఉంటే అది మీకు వైసీపీ నాయకులు కానీ జిన్నాని సమర్థించేటటువంటి వ్యక్తులు కానీ చేయాలి తప్పితే మరి ఎవరికి అవసరం లేదు. మీరు గుంటూరు ఘాటు మాత్రమే చూపిస్తారేమో. అదే గుంటూరులో పుట్టినటువంటి మేము గుంటూరు ఘాటుతో పాటు గుంటూరు పౌరుషం, భారతీయ తత్వాన్ని కూడా చూపిస్తాం. పిచ్చి మాటలు కనుక మాట్లాడితే మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టవలసినటువంటి పరిస్థితి వస్తుంది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు మారినప్పుడల్లా జిన్నా టవర్ టాపిక్ తెస్తున్నారు కానీ పేరు మార్చే విషయంలో పార్టీకి చిత్తశుద్ధి లేదంటూ ఓ గుంటూరు వాసి మాధవ్ను ప్రశ్నించడంతో ఈ వివాదం మళ్లీ చెలరేగింది. ఆ జిన్నా పేరు మార్చి అమీద్ మీనార్ అని పెడితే బాగుంటుందని గతంలో మనం ఫైట్ చేసాం. మళ్ళీ ఒకసారి ఇప్పుడన్నా చేయండి అని మీ ఆధ్వర్యంలో జరగాలని. మాధవ్ బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నాక విజయవాడ లెనిన్ సెంటర్ పేరును మారుస్తామని ప్రకటించారు. ఇప్పుడు జిన్నా టవర్ ప్రస్తావన తెచ్చారు. తాను మాటలు చెప్పే నేతను కాదన్న మాధవ్ అమృత్ కాల్లో భాగంగా బానిస చిహ్నాలు, పేర్లను ఖచ్చితంగా తొలగిస్తామన్నారు.